గ్రామాభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ శృతి ఓజా అన్నారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులకు గ్రామ పంచాయతీ పాలన, విధులు, అభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలపై సీజేఐటీలో 5 రోజుల పాటు జరిగే శిక్షణా కార్యక్రమాన్ని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ శృతి ఓజా, జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్, జెడ్పీసీఈఓ మాధురి, ఇన్ఛార్జ్ డీపీఓ వసంత జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మొదటి విడతలో భాగంగా పాలకుర్తి, దేవరూపల, కొడకాండ్ల మండలాలకు సంబంధించిన సర్పంచుల పరిచయ కార్యక్రమం జరిగిన అనంతరం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ శృతి ఓజా మాట్లాడుతూ సర్పంచులకు ఏర్పాటు చేసిన ఈ శిక్షణ కార్యక్రమం పల్లెల్లో సుపరిపాలనకు బాటలు వేయనుందన్నారు. సర్పంచులు బాగా పనిచేస్తేనే రాష్ట్ర స్థాయిలో వారి గ్రామాలకు మంచి పేరు వస్తుందన్నారు. పంచాయతీరాజ్ చట్టంలో సర్పంచులకు పొందుపరిచిన అధికారాలు, విధులు తదితర అంశాలను శిక్షణలో భాగంగా క్షుణ్ణంగా అవగాహన చేసుకోవాలన్నారు. గ్రామాల్లో శానిటేషన్ నిర్వహణ, త్రాగునీటి ఎద్దడి లేకుండా చూడడం లాంటి ప్రధాన అంశాల్లో సర్పంచులు చురుగ్గా పనిచేయాల్సిన అవసరం ఉంటుందన్నారు. జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమల్లో సర్పంచులది ప్రధాన పాత్ర ఉందన్నారు. పంచాయతీరాజ్ చట్టంలోని గ్రామ పాలన విధులు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమలు, ఆర్థిక నిర్వహణ, గ్రామాభివృద్ధి పథకాలు వంటి విపత్తుల సమయంలో సర్పంచుల పాత్ర, డిజిటల్ సైన్, ఆదర్శ గ్రామ పంచాయతీల నిర్మాణం తదితర అంశాలపై సర్పంచుల బాధ్యతలపై అవగాహన కల్పించడం జరుగుతుందని, విద్య, వైద్యం నిరుపేదలకు అందేలా సర్పంచులు కృషి చేయాలన్నారు. మానవత్వ కోణంలో పనిచేయాలని సూచిస్తూ డిజిటల్ గవర్నెన్స్ కి దోహదపడాలన్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు, మోరల్ స్కిల్స్ తదితర అంశాలపై కూడా సర్పంచులకు అవగాహన ఉండాలన్నారు. చివరిగా సర్పంచులకు ట్రైనింగ్ కిట్స్ అందించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ అధికారులు, సర్పంచులు పాల్గొన్నారు. Respected Commissioner Panchayat Raj Madam ki, respected District Collector Sir ki, DRDO garu, FPCO, MPDO garu ki, all the public representatives అందరికి నమస్కారం. ముందుగా కొత్త సర్పంచ్ అందరికి నా నుంచి శుభాకాంక్షలు. ఈ గ్రామ పంచాయత్ పని చూస్తే 2 విషయం చాలా ముఖ్యమైన, ఒక శానిటేషన్, 2 డ్రింకింగ్ వాటర్. సో ఈ శానిటేషన్, డ్రింకింగ్ వాటర్ చూస్తే ఈ మన జనగాం జిల్లా పర్ఫార్మెన్స్ చూస్తే లాస్ట్ 2 ఇయర్స్, గత 2 సంవత్సరం పర్ఫార్మెన్స్ చూస్తే మన జిల్లాలో ఏమైనా సమస్య లేదు. శానిటేషన్లో స్వచ్ఛత హీ సేవ మీద పర్ఫార్మెన్స్ చూస్తే లాస్ట్ 2 ఇయర్స్ మన జనగాం జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉంది. వేరే విషయం కూడా చూస్తే సర్పంచ్ పని చూస్తే అమ్మ ఆదర్శ పాఠశాల రిపేరింగ్ వర్క్ ఉంటే, వేరే పని చూస్తే అక్కడ కూడా మన జనగాం జిల్లా ఒక మోడల్ ఉంది. సో ఈ జనగాం జిల్లాలో కొన్ని విలేజెస్, నేలూట్ల, పోచన్పేట, బచ్చన్పేటలో ఉన్న పోచన్పేట చాలా డెవలప్ అయింది. సో ఐ రిక్వెస్ట్ అందరికీ that ఈ మన అన్ని విలేజెస్ should be developed as model villages. Thank you very much. మన కమిషనర్ పంచాయతీరాజ్ శ్రీ శృతి ఓజా మేడం గారు స్పెషల్గా మన జిల్లాకి విచ్చేశారు. సో ఇది చాలా శుభసూచకం. ఫస్ట్ ట్రైనింగ్ ఆఫ్ సర్పంచెస్ జనగాం జిల్లాకి విచ్చేశారు మేడం. కాబట్టి డెఫినెట్గా పంచాయతీరాజ్ యాక్ట్ మరియు పంచాయతీరాజ్ అభివృద్ధి పనుల మీద కూడా మేడం పర్యవేక్షిస్తుంటారు. కాబట్టి వారు మన జిల్లాకు రావడం చాలా సంతోషకరం మరియు ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతున్నాను. మేడం కూడా మార్నింగ్ నుంచి కూడా వివిధ గ్రామ పంచాయత్స్లో ఉన్న అభివృద్ధి పనులు, ఎంసీసీ వర్క్స్, డిసిసి వర్క్స్, కొన్ని వర్క్ సైట్ విజిట్స్ కూడా చేయడం జరిగింది. కొంతమంది ఉపాధి హామీ కూలీల వర్కర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. సో జనగాం జిల్లా ప్రజెంట్ రూరల్ ఏరియా కాబట్టి ఉపాధి హామీ, ఎస్పెషల్లీ ఉపాధి హామీ మరియు గ్రామీణ అభివృద్ధి మీద డిపెండ్ అయిన జిల్లా కాబట్టి మేడం రావడం వల్ల డెఫినెట్గా మన జిల్లాలో ఉన్న స్టాఫ్ కానీ, సర్పంచులు కానీ వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా మోటివేట్ అవుతారని భావిస్తూ, సో అట్ ది సేమ్ టైం ఈరోజు ఈ 5 days కార్యక్రమాన్ని మనము ప్లాన్ చేస్తున్నాము. సో ఫస్ట్ పాలకుర్తి ఉన్న కాన్స్టిట్యున్సీ ఉన్న 3 మండల్స్కి ఈరోజు ప్లానింగ్ చేస్తున్నాం ట్రైనింగ్. కాబట్టి దయచేసి ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ సర్పంచెస్ అందరూ కూడా ఈ ట్రైనింగ్ని 100% వాడుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇందులో ఎంతమంది కొత్త వాళ్ళు ఉన్నారని చేయలేపండి. ఓ వెరీ గుడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీ అందరికీ. చాలా మొట్టమొదటిసారిగా ఒక మంచి ఎలక్టెడ్ సర్పంచెస్ అండ్ రిప్రజెంటేటివ్గా మీరు ప్రజలందరూ కూడా ఎన్నుకునబడిన వారు కాబట్టి ప్రత్యేకమైన ఫస్ట్ శుభాకాంక్షలు తెలుపుతున్నాను మీరు గెలిచినందుకు. అండ్ ముఖ్యంగా ఉమెన్ సర్పంచెస్ వారికి ఇంకా ప్రత్యేకమైన అభినందనలు. ఎందుకంటే సామాన్యంగా రిజర్వేషన్ ఉన్నా కూడా చాలా వరకు మన యాక్టివ్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి, బట్ స్టిల్ చాలా ముందుకు వచ్చి వీరు
ఈ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ రోల్కి వచ్చారు కాబట్టి మీకు కూడా ప్రత్యేకమైన జిల్లా యంత్రాంగం తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతున్నాను. అండ్ ఈ యొక్క ట్రైనింగ్లో కూడా ఈ 5 days లో కూడా దయచేసి సర్పంచ్గా గెలవడం ఒకవైపు, గెలిచిన తర్వాత చేయవలసిన అభివృద్ధి పనులు మరియు రూల్స్ అండ్ నియమ నిబంధనల ప్రకారం పనిచేయడం ఒకవైపు. సో కాబట్టి ఈ 5 days లో మీరు ప్రతి యాక్టివిటీకి కూడా పంచాయతీరాజ్ చట్టం అనే ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్ మాత్రం కంపల్సరీగా మీ దగ్గర ఉండాలి. ఫస్ట్ థింగ్. రెండోది, ఆ చట్టం బుక్లో ఉన్న ప్రతి రూల్ అండ్ రెగ్యులేషన్స్, ముఖ్యంగా సర్పంచ్ చేయవలసిన విధి విధానాలు, సర్పంచ్ ఏమి చేయకూడదు, చేసేవి ఉన్నాయి, ఏమి చేయకూడదు, ఏమి చేస్తే ఏమి ప్రాబ్లం అవుతుంది సర్పంచ్కి, అది కూడా ఉంది దాంట్లో. సో అవి కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి సో అది కూడా మీరు దయచేసి నేర్చుకోవాల్సిన బుక్లో ఉన్న గైడ్లైన్స్ ఫాలో అవ్వండి. అండ్ ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ముందుకు నడిపించాల్సిన బాధ్యత సర్పంచ్లకి. అభివృద్ధి పనులతో పాటు ప్రభుత్వ సంక్షేమ ప్రతి విషయం, గ్రామంలో జరిగే అభివృద్ధి పనుల్లో కూడా సర్పంచుల పాత్ర చాలా కీలకం. చాలా కమిటీస్ ఉంటాయి. ఏ కమిటీలో సర్పంచులు ఉండాలి, ఆ కమిటీలో వాళ్ళు అధ్యక్షత వహిస్తారు. గ్రామ సభలు కూడా కండక్ట్ చేయాలి. కొన్ని ప్రజా సమస్యలు ఉంటాయి, కొన్ని గ్రామంలో ఉన్న ఇష్యూస్ కూడా ఉంటాయి. డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ ఉంటారు, డిఫరెంట్ అపోజిషన్ వాళ్ళు కూడా మీకు ఉంటారు. వాళ్ళందరూ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఎలా మీరు ముందుకు వెళ్ళాలనేది కూడా నేర్చుకోవాల్సిన, సమయస్ఫూర్తితో కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అది కూడా ఈ ట్రైనింగ్ లో మీరు కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ కూడా ఒకటి యాడ్ చేయడం జరిగింది. అది ఒకటి మీరు దయచేసి నేర్చుకోవాలి. అండ్ ముఖ్యంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద కూడా మనం ఒక సెషన్ ప్లాన్ చేశాము. విపత్తులు, ఏమైనా అన్టువర్డ్ ఇన్సిడెంట్స్ మీ గ్రామంలో జరిగిన వాటికి, అభివృద్ధితో పాటు ఎవరైనా చనిపోయినా కూడా వారికి ఏ విధంగా సహాయం చేయొచ్చు, లేకపోతే ఏ విధమైన వారి యొక్క ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలి, అలాంటి రిలేటెడ్ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వర్షాలు వచ్చినా, వరదలు వచ్చినా, ఇంకేమైనా డిసీజ్, ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా వాటిని కూడా ఎలా ఫేస్ చేసుకోవాలి, అది కూడా ఒక సెషన్ ప్లాన్ చేసుకోవడం జరిగింది. కాబట్టి సో దయచేసి అది కూడా క్షుణ్ణంగా. రెస్పెక్టెడ్ కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్, సిఓ జిల్లా పరిషత్ గారికి, డిఆర్డిఓ, డిపిఓ అండ్ ఈ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ అండ్ మీ అందరికీ, సర్పంచ్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీ అందరికీ. అండ్ ఈ ట్రైనింగ్కి స్వాగతం. సో ఆల్రెడీ కలెక్టర్ గారు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ 5 day ట్రైనింగ్ ప్రోగ్రాంలో ప్రతిరోజు ప్రతి మాడ్యూల్ చాలా డీటెయిల్గా పైన లెవెల్లో ఏమేమి పెట్టాలి, ఏమేమి చేయాలి అంతా చేసిన తర్వాత ఇది మొదలు పెడుతున్నాము. ఇప్పుడు మన గ్రామీణాభివృద్ధి సంస్థ అంటే ఫుల్ దేశం నుంచి అందరు ఈ సంస్థకి వస్తారు. హైదరాబాద్లో ఇది నేర్చుకోవడానికి పెద్ద ఆఫీసర్స్ కూడా వస్తారు. సో వాళ్ళందరూ చాలా ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఇప్పుడు ప్రతి డిస్ట్రిక్ట్ లో వాళ్ళు వచ్చారు మీ అందరికి ఇది నేర్పడానికి, చట్టం గురించి, ఇంకా చట్టంతో పాటు ఇంకా అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి ఇవన్నీ కూడా మోడల్ ప్రకారం వాళ్ళు అంటే ఆ ఎక్స్పర్ట్ ఇన్స్టిట్యూట్ ద్వారా చెప్పడం జరుగుతుంది. సో మీ అందరికీ తెలుసు, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ తర్వాత మీ అందరూ మన గవర్నమెంట్ కి ఒక చాలా కీలకమైన పోస్ట్ లో ఉన్నారు. ఇది చాలా బాధ్యత హోదా ఉంది. జస్ట్ లైక్ మన ఆఫీసర్స్ ఎట్లా ప్రతి ఫైల్ జాగ్రత్తగా చూడాలి, రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం పని చేయాలి, అలాగే మీ అందరికీ అవే పవర్స్ ఉన్నాయి. ఇప్పుడు పైన లెవెల్లో కూడా ఏమైనా ఏ డిపార్ట్మెంట్ లో ఏమైనా చేయాలన్నా ఇది సర్పంచెస్ ఉంటేనే జరుగుతుంది. సర్పంచ్ కావాలంటే గ్రామ అభివృద్ధి జరుగుతుంది. సంక్షేమ ప్రోగ్రామ్స్ సక్సెస్ఫుల్ గా ఏమి కంప్లైంట్ రాకుండా ఒక గ్రూప్ కి ఫేవర్ చేశారు, ఇది చేయలేదు, ఇవన్నీ కూడా నిష్పక్షతగా జరగాలంటే మీరే ఉన్నారు. ఇప్పుడు మీరు అందుకే ఈ బాధ్యత చాలా పెద్ద బాధ్యత. మీ అందరూ ఫస్ట్ టైం వచ్చారు అందుకే చెప్తున్నాను. ఇది చట్టంలో చాలా పవర్స్ ఉన్నాయి, మీకు చాలా బాధ్యత ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు మోడల్లో చెప్పడం జరుగుతుంది. చెక్ పవర్ యూజువల్ గా ఇది మీ అందరూ మధ్యలో ఏమైనా ప్రాబ్లం వల్ల ఇది చాలా డిలే అవుతుంది. సో అది కూడా మీరు ఇది గ్రామీణ అభివృద్ధి ముందుగా పెట్టుకొని ఇవన్నీ వర్క్ చేయాలి. ఇప్పుడు ఫండ్స్ కూడా వస్తాయి. సో చాలా ఈ మార్చ్ ఎండింగ్ వరకు చాలా చేయాలి గ్రామాభివృద్ధి పనులు. ఇంకా ఈ ఎండాకాలం వస్తుంది. సో డ్రింకింగ్ వాటర్